Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? 2 డేస్ నుంచి వీడియో చేయలేదు. అయితే ఈ వీడియోలో మొత్తం ఏదైతే టాపిక్స్ మిస్ చేశానో అవన్నీ కవర్ చేసేస్తాను. సోషల్ మీడియాలో ఏ చిన్న ఇష్యూ జరిగినా అది నిమిషాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం మన బిగ్ బాస్ ఫేవరెట్ జోడీ మనందరి గుండెల్లో నిలిచిన కళ్యాణ్ పడాల అలాగే తనుజాల విషయంలో జరుగుతున్న రచ్చ అయితే అంతా ఇంత కాదు. అటు కూకు విత్ జాతరత్నాలు గ్రాండ్ ఫైనల్ షూటింగ్ హడావిడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇటు సోషల్ సర్వీస్ చేస్తున్నా సరే కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు పోస్ట్‌ల కింద. అసలు ఈ గొడవల వెనక ఎవరైనా ఉన్నారా? దీని వెనక ఏదైనా మోటివ్ ఉందా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అలాగే షాకింగ్ విషయాలు ఈ వీడియోలో క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. వీటితో పాటు కళ్యాణ్ రీసెంట్‌గా చేసిన ఒక వీడియో గురించి, తను పెట్టిన స్టేటస్‌ల గురించి, అలాగే తనూజ, రీతు చేసిన వీలాగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్. సో కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే వీడియో కింద మీరు కేటీఎన్ కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా అప్డేట్స్ వస్తున్నాయి. కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ముందు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు కూడా చాలా బూస్టింగ్‌గా ఉంటది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో మొదటగా మన తనుజ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదాం. రీసెంట్ గా రిలీజ్ అయిన కూకు విత్ జాతరత్నాలు బోనాల్ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోస్ చూసే ఉంటారు కదా. మెరూన్ కలర్ శారీ, దానికి తగ్గట్టుగా జ్యువెలరీ వేసుకుని అచ్చమైన తెలుగు ఆడపిల్లలాగా మెరిసిపోతుంది తనుజ అయితే. ఏ షోకి ఎలా వెళ్ళాలి, ఏ అకేషన్ కి ఏ డ్రెస్ వేసుకోవాలి అనే విషయంలో అయితే తనుజాని మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. ట్రెడిషనల్ అయినా మోడర్న్ అయినా తనుజ సూపర్ గా ఉంటుంది అంతే. ఇక ఈ బోనాల్ స్పెషల్ ఎపిసోడ్ లో మన తనుజాకి సిస్టర్ క్యారెక్టర్ గా రీతు చౌదరి ఎంట్రీ అవబోతుంది. కొబ్బరికాయ కొట్టి చెల్లిగా బంధుత్వాన్ని కలుపుకునే ఈ టాస్క్ చాలా ఫన్నీగా, ఎమోషనల్ గా అయితే ఉండబోతుంది. ఇక చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కూకు విత్ జాతరత్నాలు సీజన్ 2 విన్నర్ రేస్ లో ఎవరున్నారు? ఫ్రెండ్స్, తనుజ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ మొదటి ఎపిసోడ్ నుంచి జడ్జెస్ ఇచ్చిన మార్కులు, కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ గ్రాఫ్ చూస్తే ఎక్కువ శాతం విన్నర్ అయ్యే అవకాశం డీమన్ పవన్ కి లేదా రాకేష్ కి ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. సో ముఖ్యంగా డీమన్ పవన్ కి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇన్సైడ్ ఇన్ఫో అయితే ఇది. సో తనుజ గెలవదని ఖచ్చితంగా మనం చెప్పలేం. రన్నర్ కూడా అవ్వచ్చు. సో తనుజకి ఖచ్చితంగా అవకాశం ఉంది. తను గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఎవరు గెలిచినా కూడా వాళ్ళ హార్డ్ వర్క్ కి మనం రెస్పెక్ట్ చేయాలి. ఫినాలే ఎపిసోడ్స్ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. వన్స్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్డేట్స్ నేను క్లియర్ గా చేస్తాను. సో తనుజ ఇప్పటికీ గెలవదు అని అయితే చెప్పలేను. రన్నర్ కూడా అవ్వచ్చు. డీమన్ పవన్ కి అయితే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు ఎవరు విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో తనుజ విన్నర్ అవ్వాలనుకుంటున్నారా, డీమన్ పవన్ అవ్వాలనుకుంటున్నారా అనేది మెన్షన్ చేయండి. సో మన డీమన్ కూడా చాలా కష్టపడుతున్నాడు. డీమన్ కి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రీసెంట్ గా రీతు చౌదరి వీలాగ్ కూడా చాలా ఫన్నీగా నడిచింది. రీతు ఎక్కడున్నా కళ్యాణ్‌ని టీజ్ చేయకుండా అస్సలు ఉండలేదు. వీలాగ్ లో కూడా కళ్యాణ్‌ని గుర్తు చేసుకుంటూ వీళ్ళందరితో పోలిస్తే కళ్యాణే బెస్ట్, వాడే నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఫన్ జనరేట్ చేసింది. ఇక తనుజతో గాసిప్స్ చెప్తూ నువ్వే నా గాసిప్ పార్ట్నర్‌వి అని రీతు అనడం, దానికి వాళ్ళిద్దరి మధ్య జరిగిన టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ భలే క్యూట్ గా అనిపించింది. ఇక ఇదే గ్యాప్ లో రీతు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేసింది. తనుజతో అంటూ నీకు ఆ తమిళ ఫ్రెండ్ ఉంది కదా, తననే పిలుచుకో, తనతోనే గాసిప్స్ చేసుకో అంటూ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇస్తుంది. ఇంతకీ ఆ తమిళ ఫ్రెండ్ ఎవరో తెలుసా? హౌస్ లో రీతుకి అస్సలు పడని కానీ బయట మన తనుజకి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆయేషా. రీసెంట్ గా ఆయేషా బర్త్డే కూడా తనుజ రెడ్ హార్ట్ ఎమోజీస్ తో స్పెషల్ గా విషెస్ చెప్పింది. ఈ విషయాన్ని రీతు అక్కడ భలేగా గుర్తు చేస్తది. సో ఇప్పుడు మన కళ్యాణ్ పడాల అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో రీసెంట్ గా కళ్యాణ్ తిరుపతిలో జరిగిన ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కి వెళ్ళడం అనేది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా సెమీ బ్లెండెడ్ క్రికెటర్స్ ఆడే ఒక ఇన్సైడ్ క్రికెట్ మ్యాచ్ కోసం టైం కేటాయించి అక్కడికి వెళ్ళడం నిజంగా చిన్న విషయం అయితే కాదు. హోస్ట్ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ ప్రోగ్రామ్ ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి చాలా ఎక్కువ ఏళ్ళుగా ట్రై చేస్తున్నా ఎవరు సపోర్ట్ చేయట్లేదంట. సో కానీ కళ్యాణ్ ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా ఫ్రీగా అంత దూరం వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. ఈ మంచి పని వల్ల ఎంతో మందికి ఈ క్రికెట్ మ్యాచ్ గురించి అయితే తెలిసింది. కళ్యాణ్ స్పీచ్ కూడా ఎప్పట్లాగే చాలా మెచ్యూర్డ్ గా, ఇన్స్పైరింగ్ గా నడిచింది. ఇదే తిరుపతి ఈవెంట్ లో కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ కళ్యాణ్ అయితే కలిశారు. సో కొన్ని గిఫ్ట్స్ కూడా కళ్యాణ్ కి షేర్ చేశారు. సో కొంతవరకు కళ్యాణ్ వాళ్ళతో టైం స్పెండ్ చేశాడు. తనుజ గురించి అట్లాగే తన బెస్ట్ ఫ్రెండ్స్ గురించి కొన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకున్నాడు. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ లో ఒక బ్యూటిఫుల్ టీ షర్ట్ కూడా ఉందంట. సో మీలో ఎవరైనా తిరుపతిలో కళ్యాణ్ కలిసి ఉంటే, మంచి మూమెంట్స్ షేర్ చేసుకుని ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మాతో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలో అసలు విషయానికి అయితే వద్దాం. విజయనగరానికి చెందిన చిన్న బాబు కృష్ణ వైద్య సహాయం కోసం సోషల్ మీడియాలో చాలా మంది కళ్యాణ్ తనుజాలని 3 రోజులుగా ట్యాగ్ చేశారు. అయితే కళ్యాణ్ తన తిరుపతి విజిట్స్ వల్ల చాలా బిజీగా ఉండి వెంటనే స్పందించలేకపోయాడు. కానీ 3 రోజుల తర్వాత తన టైం తీసుకుని ఆ బాబు కోసం దాదాపు 3 నిమిషాల సుదీర్ఘమైన వీడియో చేసి ఆర్థిక సాయం చేయాలని అభిమానులు కూడా రిక్వెస్ట్ చేశాడు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ బ్యాచ్ ఏమంటుందంటే 3 రోజులు ఏం చేసావు, ఎందుకంత లేట్ చేసావు, విజయనగరం బాబు కాబట్టి హెల్ప్ చేశాడు, వైజాగ్ బాబు అయితే చేయడా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. తనకు ఉండే పనులు తనకుంటాయి కదా, అయినా తిరుపతి ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ గా వచ్చినప్పుడు ఆ క్రికెట్
టోర్నమెంట్ కి రెమ్యునరేషన్ రూపాయి కూడా తీసుకోకుండా హెల్ప్ చేశాడు. అది మర్చిపోయారా ఈ నెగటివిటీ బ్యాచ్ అని నాకైతే క్వశ్చన్ చేయాలనిపించింది. గతంలో కూడా ఒక వ్యక్తికి హెల్ప్ చేసినప్పుడు, ఒక సెలబ్రిటీ స్టేటస్ పెట్టినప్పుడు కళ్యాణ్ కూడా తన స్టేటస్ లో సాయం చేయమని కోరాడు. కానీ కొందరు కావాలని కళ్యాణ్ ఇప్పుడు స్పందించడం, హెల్ప్ చేయడానికి ప్రచారం చేస్తున్నారు. ఒక 100 మంచి పనులు చేసి ఒక చిన్న విషయాన్ని లేట్ గా రెస్పాండ్ అయితే ఇంత నెగటివిటీ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు న్యాయం? సో ఈ విషయంలో మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మాతో షేర్ చేయండి. ఇంకొక పక్క తనుజ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తనుజ విషయానికి వస్తే రీసెంట్ గా తన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ఒక వీడియో అందరి హృదయాలను గెలుచుకుంది. జనరల్ గా అనాథాశ్రమంలో ఉండే పిల్లల దగ్గరికి వెళ్లి ఫుడ్ పెట్టడం మనం చూస్తూ ఉంటాం. కానీ తనుజ అలా కాకుండా ఆ పిల్లలందరినీ ఒక మంచి హోటల్ కి పిలిపించుకొని వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్ని దగ్గరుండి తనే వడ్డించి తినిపించింది. పిల్లల ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మాటలు కూడా చాలు. తనుజకి ఇంతకు ముందు సినిమాలు చేస్తున్నప్పుడు బిఫోర్ బిగ్ బాస్ పిల్లలకి హెల్ప్ చేసే అలవాటు ఉంది. సో ఇంత మంచి పనులు చేస్తున్న తనుజ యూట్యూబ్ ఛానల్ కింద కూడా చాలా నెగటివ్ కామెంట్స్ ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో కళ్యాణ్ తనుజాల మీద నెగటివిటీ చాలా ఇంక్రీజ్ అయింది. సో కొంతమంది విశ్లేషకులు దీని గురించి కొన్ని అభిప్రాయపడుతున్నారు. సో ఇన్స్టాగ్రామ్ నుంచి నేను తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన నిజమైతే తెలుసుకోవాలి. తనుజ అభిమానులని కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కామెంట్ సెక్షన్ లో ఒకరినొకరు బూతులు తిట్టుకుంటున్న వాళ్ళు నిజంగా అసలు ఫ్యాన్సే కాదు. వీళ్ళంతా ఫేక్ ఐడీలతో వచ్చి కావాలనే ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు. దీని వెనక రాబోయే బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించి ఒక పెద్ద మైండ్ గేమే నడుస్తుందంట. మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేసినట్టయితే బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయ్యి ఇన్ని నెలలు అయిపోయింది. కొత్త బిగ్ బాస్ సీజన్ 10 కూడా రాబోతుంది. అయినా కూడా సోషల్ మీడియాలో కళ్యాణ్ తనుజాల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. హైప్ మొత్తం వాళ్ళిద్దరి చుట్టూనే తిరుగుతుంది. అగ్ని పరీక్ష సీజన్ 2 కి రీచ్ లేదు, బిగ్ బాస్ సీజన్ 10 కి కూడా రీచ్ లేదు, హైప్ లేదు. సో ఇదే మిగతా కంటెస్టెంట్ల రీచ్ కి అడ్డంగా మారింది. సో కళ్యాణ్ తనుజాల హైప్ ని అట్లాగే వాళ్ళ క్రేజ్ ని చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 10 కి రాబోతున్న అప్కమింగ్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కొంతమంది పిఆర్ గ్రూప్స్ అయితే హైర్ చేసుకున్నారంట. వాళ్ళ మెయిన్ మోటో ఎజెండా ఒకటే, సోషల్ మీడియాలో కళ్యాణ్ కి తనుజకున్న క్రేజ్ ని దెబ్బతీయాలని చూస్తున్నారు. కళ్యాణ్ చేసిన హెల్పింగ్ వీడియో కింద కూడా నేను కళ్యాణ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ ఒక ఫేక్ ఐడితో దారుణమైన కామెంట్లు పెట్టారు. నిజంగా ఫ్రెండ్స్ అయితే అలా పెడతారా? బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయ్యాక ఈ కుట్రలన్నీ బయటపడతాయి. ఆ పిఆర్ గ్రూపులు నడిపిస్తున్న ఆ అసలు వ్యక్తులు ఎవరో బయటకు వచ్చేస్తారు. మంచితనంతో గెలిచిన కళ్యాణ్ గానీ, జనాలకి హెల్ప్ చేస్తున్న తనుజాని గానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ తో ఎవరు ఏమీ చేయలేరు. నెగటివిటీ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఎంత ట్రై చేసినా కళ్యాణ్ తనుజాల ఫ్రెండ్షిప్ ని కానీ, వాళ్ళ బాండింగ్ కానీ వాళ్ళు ఎలాంటి బ్రేక్ చేయలేరు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కళ్యాణ్ తనుజాలకు ఉన్న క్రేజ్ ని వాళ్ళు ఇంచు కూడా తగ్గించలేరు. ఇవి మాత్రమే కాకుండా కళ్యాణ్ తనుజాలకి మంచి క్రేజ్ అప్డేట్స్ కూడా రాబోతున్నాయి మూవీస్ పరంగా. సో కళ్యాణ్ తన మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ ట్రైలర్ ఎప్పుడైనా లాంచ్ అవ్వచ్చు. మంచి పెద్ద డైరెక్టర్ తో లాంచ్ చేయించాలన్న ప్లానింగ్ లో అయితే ఉన్నారు. అదొక మినీ మూవీ లాగా అయితే రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ విషయం మీకు క్లారిటీ వస్తుంది. ఇక హఠ అనే సినిమా తనుజ లీడ్ రోల్ లో నటించింది. ఆ సినిమాకి సంబంధించి ఈ జూలైలోనే అప్డేట్స్ రాబోతున్నాయి. సో ఇదిగా చూశారు కదా, కళ్యాణ్ అయినా తనుజ అయినా ఎవరి పనిలో వాళ్ళు ఫుల్ గా బిజీగా ఉంటూనే వీలైనంత వరకు వాళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ చాలా జెన్యున్ వ్యక్తులు. దయచేసి ఇలాంటి ఫేక్ పిఆర్ కామెంట్స్ చూసి మోసపోమాకండి. అలాగే నెగిటివ్ ఫేక్ ఐడీస్ ని అట్లాగే లైవ్లు పెట్టి గొడవలు పెట్టే వాళ్ళని పూర్తిగా ఇగ్నోర్ చేయండి. సో మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? కళ్యాణ్ ఆల్బమ్ సాంగ్ కోసమా లేదా తనుజ మూవీ కోసమా? కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే కుకు విత్ జాతరత్నాలు సీజన్ 2 లో ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేయండి. అలాగే వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక కళ్యాణ్ తనుజ రిలేటెడ్ ఎవ్రీ అప్డేట్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా అగ్ని పరీక్ష సీజన్ 2 కి సంబంధించిన అప్డేట్స్, బిగ్ బాస్ సీజన్ 10 ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. సో ఇవేమి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి పెట్టుకోండి. సో చివరిగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, అలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. కళ్యాణ్ తనుజాలకి ఇంకొక సంబంధించి ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.